ఇదే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఇది రీసెంట్గా అయితే లాంచ్ అయింది. చూడొచ్చు, చూస్తాకైతే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే కూడా వచ్చింది, చూడొచ్చు. చాలా స్మూత్గా అయితే ఉంది యూఐ వచ్చేపాటికి. కెమెరా క్వాలిటీ కూడా చూస్తాను ఎలా ఉందో. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. 10 ఎంపీతో అయితే వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేపాటికి చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 2 కెమెరాలు అయితే ఉన్నాయి. 2 50 ఎంపీతో అయితే వస్తాయి. కెమెరా క్వాలిటీ అయితే చూస్తాను ఫోటో తీసి. క్వాలిటీ అయితే బాగుంది. కెమెరా క్వాలిటీ వచ్చేపాటికి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. మనకి దీనిలో బ్యాటరీ వచ్చేప్పటికి 4800 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 888 Gen 5 అయితే వస్తుంది, చూడొచ్చు. చాలా బాగుంది, స్మూత్గా అయితే ఉంది యూఐ కూడా. ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తాను, చూడొచ్చు. క్లోజ్ చేస్తే దీని డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 4.3 inches అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది దీన్ని కూడా, నాకైతే పర్సనల్గా నచ్చింది. దీని బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 12GB RAM 256GB అయితే వస్తుంది. 1,80,000 అయితే పెట్టారు. ఒక 9,000 ఎంతో కార్డ్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. కెమెరా క్వాలిటీ చూడొచ్చు, బాగుంది కెమెరా క్వాలిటీ కూడా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 8K 30 FPS వరకు అయితే ఇచ్చారు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి చూడొచ్చు క్లియర్గా. ఇది నేను కొనాలో లేదో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఫ్లిప్ 8 కొనాలా, ఫ్లిప్ 8 అల్ట్రా కొనాలా అనేది. ఇదే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఇది, చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేప్పటికి డిస్ప్లే సైజ్ 8 inches అయితే వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే ఎలా ఉందో చూస్తాను. మనకి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 3 కెమెరాలు అయితే ఉంటాయి. 200 MP ఒకటి, 50 MP ఒకటి, 10 MB అయితే వస్తుంది. మొత్తం 3 కెమెరాలు అయితే ఉన్నాయి. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది. ఫ్రంట్ వచ్చేప్పటికి 10 MP అయితే వస్తుంది కెమెరా, సెల్ఫీ కెమెరా, చూడొచ్చు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 4K వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K 60 FPS వరకు అయితే. బ్యాక్ కెమెరా నుంచి 8K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం, చూడొచ్చు. క్వాలిటీ అయితే బాగుంది. ఇది శాంసంగ్ One UI 9.0 అయితే వస్తుంది, చూడొచ్చు. ఫోల్డ్ చేసేటప్పుడు ఎలా ఉందో క్లియర్గా. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అల్ట్రాది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, బ్రైటర్ ఉంది డిస్ప్లే కూడా, చూడొచ్చు. దీనిలో బ్యాటరీ వచ్చేప్పటికి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 888 Gen 5 అయితే వస్తుంది. ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 12GB RAM 256GB వచ్చేప్పటికి 2 లక్షలు అయితే పెట్టారు. ఒక 9,000 కార్డ్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు. ఇవైతే పక్కన పెట్టి అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. నాకైతే పర్సనల్గా జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా బాగా నచ్చింది. ఈ రెండిట్లో ఏది కొనాలా అనేది అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కొనాలా, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా కొనాలా అనేది అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోమాకండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.